ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 15వ అధ్యాయము 11వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసి నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నన్ను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకుని కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. గెన్నేసరెత్ అనే ప్రాంతానికి చేరుకున్న యేసయ్య అక్కడ రోగులను స్వస్థపరిచి సువార్త ప్రకటించి ఆయన శిష్యులతో పాటు సమయాన్ని గడుపుతున్న టైంలో యేసుని వెంబడిస్తూ యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇంకా పరిసయ్యులు మీ శిష్యులు ఎందుకని చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని యేసయ్యని ఒక ప్రశ్న అడిగారు కదండి. వారు అడిగిన ఆ ప్రశ్నకి యేసయ్య కొంచెం సీరియస్గానే సమాధానం చెప్పారు కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వచనము. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను. అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును, కానీ నోట నుండి బయటకి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును, కానీ చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పెను అండి కదండి. ఇక్కడ మనం గమనిస్తే యేసయ్య మాట్లాడిన మాటలకి ఆ శాస్త్రులు పరిసయ్యులు అభ్యంతరపడ్డారనేసి ఆయన శిష్యులు యేసయ్యకి చెప్పినప్పుడు యేసయ్య ఏమంటున్నారండి? 14వ వచనంలో లెట్ దెమ్ బి అంటున్నారు కదండి. మరి అభ్యంతరపడితే అభ్యంతరపడనివ్వండి అనేసి యేసయ్య అంటున్నారు కదండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? మనం ఎప్పుడైతే సత్యం మాట్లాడతామో అసత్యంలో ఉన్న వాళ్ళకి ఆ మాటలు ఎంతో నొప్పి కలిగించేవిగా ఉంటాయి కదండి. అయినప్పటికీ కూడా వారు బాధపడుతున్నారని మనము సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే యేసయ్య మనల్ని లెక్క అడుగుతారు కదండి. కాబట్టి మనం ఇది జ్ఞాపకం పెట్టుకొని సత్యాన్ని ఇతరులకి షేర్ చేయాలి కదండి. యేసయ్య చెప్తారు కదండి, నా వాక్యమే సత్యం అని చెప్తారు కదండి. కాబట్టి ఆయన వాక్యంలో ఏముందో మనము దానిని ఇతరులతో షేర్ చేసుకోవాలి కదండి. కానీ ఆ విధంగా సత్యమై ఉన్న ఆయన వాక్యాన్ని ఇతరులతో పంచుకొని వారిని కూడా సత్య మార్గంలోకి నడిపించే కృప యేసునామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసునామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.